కొయ్యకూర తాలింపు వేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు, జీలకర్ర, పొట్టుమినపప్పు, ఉల్లిపాయ. కొద్దిగా ఆయిల్ వేస్తానండి. జీలకర్ర, కొద్దిగా ఉల్లిపాయ, పచ్చిశనగపప్పు అండి నానబెట్టింది. ఇది కూడా బాగా వేగాలి. పాటు బాగా వేగాలండి. ఇప్పుడే చిక్కుడు ఉప్పు ఎక్కువ వేయద్దు, ఆకుకూరలు ఉప్పు ఉంటుంది. అందులోకి కొయ్యకూరలో కొద్దిగా వేయచ్చండి, మిగతా ఆకుకూరలు వేయద్దు. చిక్కుడు కారం అండి. తర్వాత ఆకుకూర వేసేయాలి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కొయ్యకూర పప్పు రెడీ అవుతుందండి. ఇది కొంచెం వాటర్ ఇంకా దగ్గరికి రావాలండి. ఇది చాలా హెల్దీ కూర అండి. ఇది చూడండి, వాటర్ వేయకుండా కూడా ఇంత వాటర్ వస్తుంది ఆ కూరలో. దించేస్తానండి కూర. కొద్దిగా వాటర్లో పెట్టి అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. కూర రెడీ అయిందండి.